ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుందని మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ మీడియాకు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఎన్యూమరేటర్లు, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు అందించే ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తిగా నింపి ఒక ప్రతిని బిఎల్ఓలకు తిరిగి అందజేయాలని, మరో ప్రతిని తమ వద్ద భద్రపరుచుకోవాలని సూచించారు. ఓటర్ జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలు సక్రమంగా నమోదయ్యేలా ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో సహకరించాలని కోరారు. అలాగే జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని సంచిత్ గంగ్వార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ 25th జూన్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉద్దేశం ఏంటి అంటే, కొంతమంది ఓటర్స్ మైగ్రేట్ అయి ఉంటారు. సో ఓట్ ఎక్కడ ఉంది కానీ వేరే చోటలో ఉంటున్నారు. కొంతమంది చనిపోయినారు, కొంతమంది దగ్గర 2-3 ఓట్స్ కూడా ఉండవచ్చు. సో ఇట్లాంటి అన్ని కరెక్ట్ చేయడానికి ఇది ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియ మనము మన తెలంగాణ రాష్ట్రంలో 25th జూన్ నుంచి మొదలు పెట్టాము. దాని భాగంగా మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో కూడా 25th జూన్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు పెట్టాము. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ భాగంగా మన బిఎల్ఓలు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. సో ప్రతి ఎలక్టర్కి 2 ఎలక్టరల్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఎలక్టర్ ఫిల్ చేసి బిఎల్ఓకి రిటర్న్ చేయాలి. సో ప్రతి ఎలక్టర్కి 2 ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఒకటి ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలి, ఒకటి ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓ సైన్ చేసి మీకు రిటర్న్ ఇస్తారు. అది అక్నాలెడ్జ్మెంట్ లాగా మీ దగ్గర పెట్టాలి. సో ది ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేయడం చాలా చాలా కంపల్సరీ. మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో 418 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 418 మంది బిఎల్ఓ ఉన్నారు. సో వాళ్ళు 25th జూన్ నుంచి 24th జూలై వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసినాక ఎలక్టర్లు ఫిల్ చేసినాక వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ అయినాక 31st జూలై 2026 మన డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతాయి. దాని తర్వాత కొన్ని ఎలక్టరల్ ఫామ్స్ లో, ఎన్యూమరేషన్ ఫామ్స్ లో ఇష్యూస్ కూడా ఉండవచ్చు. వాళ్ళకి మనము నోటీస్ పంపిస్తాము. ఈ నోటీస్ హియరింగ్ ఈ 6 లెవెల్లో జరుగుతుంది. అది 31st జూలై నుంచి 28th సెప్టెంబర్ వరకు హియరింగ్స్ ఉంటాయి. దాని తర్వాత 1st అక్టోబర్ 2026 మన ఫైనల్ ఎలక్టరల్ రోల్ పబ్లిష్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది ఓటర్స్ అబవ్ 18 అయి ఉంటారు, కొంతమందికి అడ్రస్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు 31st జూలై తర్వాత బిఎల్ఓకు ఫామ్ 6 కానీ ఫామ్ 8 కానీ సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా ఫామ్ 7 కూడా 31st జూలై తర్వాత బిఎల్ఓకు సబ్మిట్ చేయవచ్చు. సో ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్ 31st జూలై పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్ ఉంటుంది. 31st జూలై తర్వాత 30th ఆగస్ట్ వరకు బిఎల్ఓలు ఫామ్ 6, 7, 8 ఇవన్నీ ఫామ్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఫామ్స్ అప్పుడు ఇవ్వాలి. 25th జూన్ టు 24th జూలై వరకు ఎన్యూమరేషన్ ఫామ్ మాత్రమే బిఎల్ఓలు కలెక్ట్ చేస్తారు. అది మాత్రమే మన అందరూ ఎలక్టోరల్ ఫిల్ చేసి రిటర్న్ చేయాలి. దీంట్లో కూడా ఏమైనా ఫామ్ మిస్ అయితే వాళ్ళు ఓటర్లు ఇంట్లో ఉండకపోతే వాళ్ళు ఆన్లైన్ కూడా ఇది ఫిల్ చేయవచ్చు ఎన్యూమరేషన్ ఫామ్. కానీ దాన్ని చేయడానికి వాళ్ళ మొబైల్ నంబర్ ఎపిక్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. తర్వాత ఎపిక్ కార్డులో ఉన్న పేరు
ఆధార్ కార్డులో ఉన్న పేరుతో మ్యాచ్ అయిపోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది ఇన్నోవేషన్ ఫార్మ్స్ మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము 25 జూన్ నుంచి. బిఆర్ఓలతో కోఆపరేట్ చేసి ఇవి అన్ని ఫార్మ్స్ మనకు కరెక్ట్గా ఫిల్ చేసి ఇవ్వాలి. దీంట్లో ఓటర్లు ఏం ఫిల్ చేయాలి అంటే 2002లో ఉన్న ఓటర్ ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ డీటెయిల్స్ ఏం ఉండేవి అది ఫిల్ చేసి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ పేర్లు 2002 ఓటర్ ఎలక్టోరల్ రోల్లో ఉండకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ దీంట్లో ఫిల్ చేసి మనకు ఇవ్వాలి. సో ఐ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ఎలక్టర్స్. 24 జూలై వరకు మనకు అన్ని రెన్యువేషన్ ఫామ్ వస్తే మనము డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ స్మూత్గా ప్రిపేర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.